ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినం నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని అంటున్నారు. ఎవరు అంటున్నారు ఈ మాట కీర్తనల గ్రంథంలో అంటే కోరాహు యొక్క కుమారులు అంటున్నారు. ఏమని? దేవుడు ఎవరై ఉన్నారు? మనకు ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమై ఉంటున్నాడు అన్నట్లు. అని ఏమంటారు? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా! ఇంత చక్కని మాట పలుకుతున్నారంటే వారున్న కష్టాల్లో, నష్టాలలో, వారు అయిన ఒంటరితన జీవితాలలో, వారు ఎదుర్కొన్న సమస్యలలో వారు దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డారు. తన తండ్రి చేసిన పాపాన్ని బట్టి దేవుడి సన్నిధిలో వారు కన్నీరు కార్చారు, దేవుడిని వెతికారు. దేవుడు వారిని చూసేంత వరకు, దేవుడి దృష్టి వారి మీద వచ్చేంత వరకు, కోరాహు కుమారులు కనికరించి ఇవ్వడంత వరకు వారు ఓర్చుకున్నారు. అప్పుడు దేవుడు కార్యమును వారి శ్రమలలో, దేవుడు అద్భుతాలను, దేవుడు ఆశ్చర్యాలను, దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి ప్రేమను, దయను, జాలిని వారు చూడనై ఉంటున్నారు. ఎప్పుడు చూసారు ఇవన్నీ అంటే, కోరాహు కుమారులు తన తండ్రి పాపము చేత విసిగినప్పుడు, తన తండ్రి శాపము చేత వారు నలిగినప్పుడు, అప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టడం ద్వారా దేవుని అద్భుతమైన ప్రేమను వారు చూడగోరారు. అద్భుతమైన కనికరము, దయ వారి మీదకి దిగి వచ్చినది. అందుకే ఆ అనుభవపూర్వకంగా వారు పాడుతున్నారు. ఏమనంటే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గము. అనగా మనం ఎటువంటి కండిషన్లు, ఎటువంటి స్థితిగతులలో ఉన్నానో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే మన చుట్టూనున్న వారు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులకు కావాల్సిన వారు, మన బంధువులు ఉంటారు. మన పరిస్థితి నీచమైన, మన పరిస్థితి పేదరకమైన, మన పరిస్థితి ఎందులకు పనికిరాని మన పరిస్థితులను చూసి వారు తొలగిపోతారు. వారు మన అంచునకు కూడా రారు. వారు మనల్ని ఏమాత్రము కూడా లెక్క చేయరు. మనల్ని చీమ కంటే హీనమైన స్థితిలో వారు చూస్తారు. కానీ ఇక్కడ మన దేవుడు వారు ఉన్నటువంటి కష్ట నష్టాలలో, వారు ఉన్నటువంటి ఒంటరితనంలలో దేవుడు వారిని చూశాడు. చూడడమే కాదు, వారికి ఆశ్రయం ఇచ్చాడు. దేవుడు మందిరంలో ఆశ్రయం ఇచ్చడమే కాదు, దేవుడు వారికి దుర్గంగా ఉన్నాడు. ఎవరు వారిని ఆటంకపరచడంత నీడలో దేవుడు రెక్కల కింద వారిని కాచాడు. ఇలా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో, ఇలా నీ కుటుంబము ఇలా ఉందేమో, ఎవరు చూడక, బంధువులు పట్టించుకోక, నీ స్థితిని, నీ గతిని చూసి, నీ ఒంటరితనాన్ని చూసి, నీ కలుగుతున్న పేదరికాన్ని చూసి తొలగిపోతున్నారేమో నీ సొంత జనులు. నువ్వు ప్రేమించిన వారు, నీ అనుకున్న వారు అందరూ తొలగిపోయారేమో, ఒంటరివై మిగిలిపోయామో, దుఃఖపడుతున్నావేమో. అదే దుఃఖం దేవుడి సన్నిధిలో కార్చు. అప్పుడు కోరాహు కుమారులను చూసిన దేవుడే ఇప్పుడు నిన్ను కూడా చూడనంటున్నాడు. ఎలానో తెలుసా? దేవుడు నిన్ను చూసి నీకు ఆశ్రయం ఇస్తాడు, నీకు దుర్గమై నిలబడతాడు. నీవు ఆపత్కాలంలో ఉన్నావు కాబట్టి నీవు ఆయనకు మొర్ర పెడుతున్నప్పుడు నీ ఆపదలలో ఆయన నీకు ఎటువంటి సహాయమైన నువ్వు చేయగల సమర్థుడై ఉంటున్నాడు. నీకు తలకు మించి నీ సహాయం చేయటకు ఆయన నీ తోడే ఉన్నాడు, నీ పక్కనే ఉంటాడు. కాబట్టి నీవు వెతికేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. ప్రభువా, మా పాప దోషాలు క్షమించి మన్నించమని పశ్చాత్తాపడాలి. దేవుణ్ణి వెతకాలి, దేవుని మాత్రమే వెతకాలి. ఇతరులు మాకు సహాయం చేస్తలేరు ప్రభువా అని కన్నీరు విడవడం మానేసి, దేవుడు నీవే మమ్మల్ని కరుణించాలి, నీవే మమ్మల్ని ఆదరించాలి, నీవు తప్ప దిక్కు లేదు ప్రభు అని దేవుడి దగ్గర మొర్రపెట్టాలి. ఎందుకంటే నిన్ను అదే విధంగా చేశారు కదా చేసిన ప్రజలు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని ఏడ్చే బదులు నీవు మాత్రం త్రోసిపుచ్చలేవు. నీవు హక్కున చేర్చుకున్నావు, నీవు ఆదరిస్తున్నావు ప్రభు. నీ ఆదరణ, నీ తోడు, నీడ, నీ దయ మా మీద లేకపోతే నా కుటుంబంలో, నా కుటుంబం ఎప్పుడో ఏమైపోదుమో ప్రభు. నీ ప్రేమ ఉంది కాబట్టి మేము బ్రతికి ఉన్నాం. బ్రతికించిన దేవుడివే, ఒక ఆశ్రయ దుర్గంగా ఉంటావు, ఆశ్రయపురంగా ఉంటావు, చూపించు వాడవు నీవే మార్గాలు అని మొర్రపెట్టు. దేవుడి సన్నిధిలో మొర్రపెట్టు, దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అదేవిధంగా మనం ఇక్కడ దేవుడి వాక్యంను కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే, కీర్తన గ్రంథము, ఒకడును మలిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. ఒకడు మల్లని ఎడల అంటున్నాడు. ఎల్లనట తన దిక్కు మల్లాలి మనము. ఆయన ఖడ్గములు పదును పెడతాడంట. ఇంకేమంటున్నాడు ఇక్కడ? విల్లును వెక్కు పెడతాడంట. అంటే జాగ్రత్త. దేవుడు ఏమో చేస్తాడు అని దావీదు అనట్లేదు, కానీ మనం ఏమై ఉంటున్నామో దాన్ని గ్రహించాలి. మనం పూర్తిగా నశించే స్థితిలోకి వెళ్ళకముందే ఆయన తట్టు తిరగాలి. మనం ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆపత్కాలంలో ఆశ్రయించే దేవుడు, ఆధారము చూపించే దేవుడు అయి ఉంటున్నాడు. అదే రీతిగా మనం బలాన్ని చూసుకుందాం, దేవుడు బలాన్ని చూసుకుందాం. ఇక్కడ యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు గారు? యెహోవా నీవే నా బలం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే స్థితిలో ఉన్నావు, బలహీన స్థితిలో ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడే నీ బలం, దేవుడే నీ శక్తి, దేవుడే నీ ఆధారం, దేవుడే నీకు విముక్తి, దేవుడే నీ విమోచకుడు, దేవుడే నీ ఆశీర్వాదం, దేవుడే నీ దీవెన, దేవుడే నీకు సర్వం, దేవుడే నీకు సమస్తం. ఇలా మాట్లాడు. దేవుడు నాకు బలం, దేవుడు నాకు శక్తి, దేవుడే నాకు అన్నీ, దేవుడే మాకు బహుబలము అని ఈ రీతిగా మాట్లాడు.
ఈ రీతిగా మాట్లాడు. ఎందుకో తెలుసా, నీ మాటను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే నీవు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడిని బలపరుస్తాడు. దేన్ని బట్టి? దేవుడి బలాన్ని బట్టి. కాబట్టి నీవు ఆయన బలాన్ని కోరుకో. ప్రభు, నీవే నా బలం, నీవే నా శక్తి, నీవే నా సర్వం, నీవే నా సమస్తము అని మనము దేవుడి సన్నిధిలో మొర్రపెట్టనై ఉండాలి. అదే రీతిగా మనం ఇక్కడ దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము. మరి నీకు? నీవనుకో, నీవు కోరుకో, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు కేడెము అని. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగిన. హల్లెలూయా. దేవుడే నీ ఆశ్రయము, దేవుడే నీ రక్షణ, దేవుడే నీకు నిరీక్షణ, దేవుడే నీకు దుర్గము, దేవుడే నీకు ఆశ్రయము, ఆయననే నీకు కేడెము. ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచు, నీకు సహాయము కలుగుతుంది. నీవు నమ్మిన ప్రజలు నిన్ను మోసపుచ్చారేమో. ఈ రోజు కాదు, ఉదయకాలం ఇస్తాను అన్నవారు లేవన్నారేమో, సాయంత్రము రాపో అన్నవారు తలుపులు మూసారేమో, ఇదిగో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో. కానీ నీ దేవుడు నువ్వు పిలిచిన మరుక్షణమే పలికి నీకు సహాయం అందిస్తాడు. కాబట్టి నువ్వు మొట్టమొదటగా చేయవలసింది దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని నమ్ము, దేవుడే సహాయకుడిని నమ్ము. ఆయన నీకు సమృద్ధి సహాయం కలిగిస్తాడు. దేవుడే నా బలము, నా కోట, నా కొండ అని దేవుణ్ణి అందు అతిశయ కారణంగా ఉండు. దేవుడే నీకు, ఆయన మీద ఆధారపడ్డ వారిని దేవుడు తప్పకుండా ఆదుకుంటాడు. ఆయన సహాయం చేయని అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యంను చూసుకున్నట్లయితే, నా హృదయమును, నా శరీరమును, నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థమునై ఉన్నాడు. నా శరీరము కృంగిపోని, నా హృదయం కృషించని. నా శరీరము, నా హృదయం క్షీణించిపోని, కానీ నాకెవరు తెలుసు ఆశ్రయము? దేవుడే నిత్యము, ఒక రోజు కాదు, నిత్యము నా హృదయము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము, ఆయనే నా స్వాస్థం. ఆయన అంటే ఆయన ఏమని కోరుకుంటున్నాడు? నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను దేవుడే నా హృదయముకు ఆశ్రయదుర్గము, నా స్వాస్థము. నువ్వు మాట్లాడు. నా జీవితంలో కూడా దేవుడే నా ఆస్తి, దేవుడే నా స్వాస్థము, దేవుడే నాకు ఆధారము, దేవుడి అందే నేను నమ్మిక ఉంచున్నాను, కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షిస్తున్నాడు అని మనము పలకాలి. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ కదా. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సైన్యాలు, కోటలు, ప్రాకారాలు మన బలం ఎత్తుగలవి కావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సైన్యాలు, నీ కోటలు, నీ కోట కొమ్ములు, నీ బలమంతా దేవుని కింద ఉంది, కానీ ఎత్తుగా లేదు కాదు. కానీ దేవుడే తన ప్రజలకు ఆశ్రయ దుర్గం, బలం, సహాయం. ఎవరు? మన దేవుడు తన ప్రజలకు ఆశ్రయ దుర్గం, బలం, సహాయం. ఆశ్రయ దుర్గం, బలం, సహాయం, నిత్య జీవం, పునరుద్ధానం ఆయనే. కాబట్టి ఇటు మాటల్ని నీవు నమ్మి దేవుడి మీద ఆధారపడి ఉండే దేవుడే నీ కష్టాలని తీర్చి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇటు మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.